నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్. ఈ మధ్యకాలంలో ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్న వ్యక్తులు కొన్ని చోట్ల భయంతోనో నయంతోనో ఏదో ఒక విధంగా వాళ్ళు దాపెట్టుకుంటూ బతుకుతూనే ఉన్నారు. అయితే కొన్ని చోట్ల అమ్మాయిలను అబ్బాయి ఇద్దరి భార్యాభర్తలను నమ్మించి అమ్మాయికి సంబంధించిన వ్యక్తులు తీసుకొచ్చిన తర్వాత బావ పొట్టిగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, వీడు మనకు అవమానకరంగా ఉన్నాడు అని చంపేస్తారు. ఇలాంటి దారుణాలు చాలా వరకు కరెక్ట్ కాదు. ఇష్టమైతే వాళ్ళను ప్రేమించండి, లేదంటే వాళ్ళకు ఆసరా కల్పించండి, లేదంటే భయభక్తులతో వాళ్ళ బతుకును బతకనివ్వండి. అనవసరంగా వాళ్ళను నమ్మకంగా పిలిపించి నమ్మక ద్రోహంతో వాళ్ళు పడుకున్నప్పుడు, లేదంటే వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు, ఆ భర్త ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, నమ్మక ద్రోహంగా చంపుతున్నారంటే ఇది చాలా వరకు మీకు శిక్ష. గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా కూడా రాబోయే కాల వ్యవధిలో మీ ఫ్యామిలీలలో ఏం జరుగుతాయో కూడా ఆలోచన చేసుకోండి. వ్యక్తులను నిష్కారంగా ప్రాణాలు తీయడం అనేది మీకు నచ్చకపోతే నచ్చినట్టు, నచ్చకపోతే మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి. కానీ వాళ్ళ ప్రేమను పూర్తిగా విడదీసి వాళ్ళు మేజర్లు అయిన తర్వాత ఇబ్బందులు గురి చేయడం అనేది కరెక్ట్ కాదు. మైనర్లు అయితే దండించండి, తప్పు ఒప్పులు తెలుసుకోండి, చెప్పండి, వాళ్ళకు ఇబ్బందులు లేకుండా ఏదో ఒక విధంగా ఒక క్లారిటీగా ఒక కాల వ్యవధి పరిధిలో ఉండే విధంగా వాళ్ళకు ప్రణాళికలు ఇవ్వండి. ఇలాంటి మేజర్లను కూడా పూర్తిగా చంపడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ స్వతంత్రాన్ని పూర్తిగా మీరు ఇబ్బందులు గురి చేస్తున్నట్టే. ఏదో ఒక విధంగా ఇబ్బందులు పడుతుండే వ్యక్తులకైనా మీరు ఆసరాగా ఉండాలి. ఇది కరెక్ట్ కాదని కూడా తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, చాలా వరకు మీ చుట్టుపక్కల బంధుమిత్రులు అందరికీ కూడా తెలియజేస్తాను.